అమ్మ ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు కూడా 12 రాశుల వారికి కూడా ఈ రోజున ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే, సాధారణంగా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానంలో మనం తెలుసుకుంటూనే ఉంటాం. అది మాత్రమే కాకుండా ఒకవేళ కనుక మీకు అవకాశం ఉన్నట్లయితే, సమయము, ఆసక్తి అన్నీ కూడా మీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఆలయ సందర్శన, అంటే ఏదైనా నవగ్రహ దేవాలయ సందర్శన చేసినా మంచిదే. లేదా ఈ రోజున మీరు ఇంట్లోనే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన నమస్కారాలు, అంటే సూర్యుడికి సంబంధించిన నమస్కారము, దాంతోపాటుగా సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఆదిత్య హృదయాన్ని వినడం కానీ చెయ్యడం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. కనుక తప్పనిసరిగా అవకాశం ఉన్నట్లయితే ఈ రోజున ఈ యొక్క సూర్యుడికి సంబంధించిన ఈ యొక్క స్తోత్రాలు కానీ ఏదైనా ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేయడం అనేది అనుకూలం. ఒకవేళ వీటికి కూడా అవకాశం లేదు, మేము మామూలుగానే మాకు ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటామన్నా అది మీ యొక్క ఇష్టంతో మీరు ఏది చేసినా మంచిదే. ఏది ఏమైనప్పటికీ గోచారరీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడానికి ఈ రూపంలో, పరిహారాల రూపంలో, అది మీకు అనిపించిన మీ యొక్క వ్యక్తిగత దైవమైనా లేకపోతే ఇప్పుడు చెప్పిన విధానంలో ఇది చేసినా ఏదైనా సరే భక్తి శ్రద్ధతో చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యలకైనా కనీసం మీకు ఒక స్థైర్యం ఏర్పడుతూ ఆ సమస్యల్ని అధిగమించే మానసిక పరిస్థితులు మొదలైనవి ఏర్పడతాయని ఇక్కడ మనం ఒకటి తెలుసుకోగలుగుతాం.